బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం ఏకంగా హుదూద్ తుఫాన్ని తలపిస్తోందంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా పరిణమించింది. రేపు ఉదయం పారాదీప్ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇటు విశాఖలో హుదూద్ తుఫాను తలపిస్తోంది. వాతావరణం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు కూలిపోయిన పరిస్థితి. దీంతో విశాఖ వాసులు ఉనికిపోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం అలాగే మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. తూర్పుగోదావరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్ష సూచన ఉందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది. ఇటు భీకర గాళ్ళు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది అక్కడ. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు మినహా ఇటు ఆంధ్రప్రదేశ్కు రెడ్ అలర్ట్ని జారీ చేస్తుంది. ఆ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఆ భీతవాహ పరిస్థితి ఉంది. భయంకరమైన గాలులు, భీకర గాలులతో ఇటు విశాఖ ఎటువంటి ప్రళయాన్ని ఎదుర్కొంటుందో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం అక్కడ ఎటువంటి బీభత్సం జరిగింది ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అటువంటి వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా చెట్లు ఆ గాలికి ఎట్లా ఊగుతున్నాయి ఒకసారి మీరు చూడొచ్చు. ఏ విధంగా కొబ్బరి చెట్లు కావచ్చు, ఈత చెట్లు కావచ్చు, ఇలా ఆ ప్రాంతాలన్నీ కూడా తీర ప్రాంతాల్లో భీకరమైన గాలులు ఇటు హుదూద్ని తలపిస్తోందా. హుదూద్ అనే మాట ఇక్కడ ఎందుకు వినిపిస్తోందంటే కరెక్ట్గా కొన్నేళ్ల క్రితం ఇదే నెలలో అక్టోబర్లోనే హుదూద్ వచ్చింది. అక్టోబర్ అంటే చాలు ఇటు విశాఖ వాసులకి గుండెల్లో దడ పుడుతూ ఉంటుందని కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే హుదూద్ వచ్చి ఈ స్థాయిలోనే బీభత్సాన్ని సృష్టించింది. ఆ తర్వాత ఎటువంటి వాతావరణంతో చూసాం. ఎందుకంటే దాదాపుగా 200 కిలోమీటర్లకు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతూ ఉంటే ఆ గాలి బీభత్సానికి, ఆ తుపాను బీభత్సానికి ఏకంగా ఫ్యాక్టరీలు పైకప్పులు ఎగిరిపోయిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఆ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ ఇబ్బందికర వాతావరణం కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఇటు విశాఖలో ఎటువంటి పరిస్థితి ఉందో అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివరామకృష్ణ, ప్రస్తుతం ఎటువంటి వాతావరణం ఉంది? ఇటు హుదూద్ లాంటి పరిస్థితి ఉంది అంటే చర్చ జరుగుతుంది. అసలు ఎలా ఉంది అక్కడ వాతావరణం? సచిన్, నిజంగా హుదూద్ అనే ఆ చేదు అనుభవాలు అయితే మటుకు నిజంగా ఈ రోజు నెవరం వేసుకున్నారు విశాఖ వాసులు. నిజంగా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్తే నిజంగా హళ్ళెత్తించే, ఒక్కొక్కరికి అయితే చెమటలు పట్టే. నిజంగా ఉదయం 10 నుంచి 10:30 గంటల నిమిషంలో నిజంగా హుదూద్ తలపించే గాలి, భీకరమైన గాలి, ఈ 50 నుంచి 60 కిలోమీటర్లు స్పీడ్ ఉన్న గాలి అయితే మొత్తం అయితే మనం చూడొచ్చు. అలాగే విశాఖ కెరటాలు, సముద్ర తీరాన కెరటాలు అయితే మటుకు ఇప్పటికీ ఉవ్వెత్త పడుతున్నాయంటే అతిశయోక్తి లేదు. నిజంగా సచిన్, నిజంగా ఈ హుదూద్ లాంటి వాతావరణం మళ్ళీ ఈరోజు విశాఖలో అయితే నెలకొల్లింది. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్ర వాయుగుండంగా మారింది. అయితే ఈ రోజు ఉదయం 8:30 గంటలకి ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. విశాఖ దక్షిణ ఆగ్నేయ దిశగా ఇది కేంద్రీకృతమైంది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం పారాదీప్ గోపాల్పూర్ మధ్య తీరం అయితే దాటే అవకాశం అయితే ఉంది. తీరం దాటే ముందు తీరం దాటినప్పుడు ఏ విధంగా వర్షం ఉంటుందో మనందరికీ తెలుసు. బీభత్సమైన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయి. ఉత్తరాంధ్రలో పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ వాతావరణం ఎప్పుడు ఏ వర్షం పడుతుందా అని చెప్పి మొత్తం అంతా విశాఖ ప్రజలు అయితే బిక్కుబిక్కుమంటున్నారు. కాబట్టి మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్ళకూడదని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. అయితే తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు సచిన్. అయితే ప్రధానంగా నిజంగా ఈ రోజు ఉదయం అయితే మటుకు నిజంగా అందరూ దసరా పండుగ మర్చిపోయి నిజంగా మరో హుదూద్ వస్తుందా, విశాఖలో మరో హుదూద్ వచ్చే అవకాశం అయితే ఉందా అని చెప్పి మొత్తం అంతా వీళ్ళంతా భయపడే అవకాశం అయితే ఉంది. అదే హుదూద్ మాదిరిగా కరెక్ట్గా ఇది కూడా అక్టోబర్ నెలలో కూడా ఈ హుదూద్ మళ్ళీ వచ్చిందా అని చెప్పి ఉన్నంత దీర్ఘ మొత్తం వర్షం రాదు. తెల్లవారి ఈ ఈదురుగాలు అయితే వీచాయి. ఏదేమైనా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు స్టేబుల్గా ఉంది. మొత్తానికి మేఘావతం అయితే ఉంది. మొత్తం వాతావరణం అంతా చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. అయితే మరి ఎప్పుడు వర్షం అయితే పెద్ద వర్షం పడుతుందా ఎప్పుడని చెప్పి మొత్తం అయితే జిల్లా యంత్రాంగం మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అలాగే రెవెన్యూ శాఖ కానీ మొత్తం అంతా ఎక్కడెక్కడ కంట్రోల్ రూమ్లో సంసిద్ధంగా ఉన్నారు. మేము ఎటువంటి పరిస్థితులు వచ్చినా మేము
ఎదుర్కొంటామని చెప్పి రెవెన్యూ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ అన్నింటినీ డిజాస్టర్ మేనేజ్మెంట్ హోంశాఖ మంత్రి అనితా వంగలపూడి అయితే మొత్తం అంతా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా ఈ వర్షం ఈ తీరం దాటే ఈ క్రమంలో అయితే భీకరమైన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు సచిన్. సో ఈ క్రమంలో ఎందుకంటే ఈ రోజు మొత్తం రెడ్ అలర్ట్ ఉన్న సందర్భం ఉంది, ఇంకా భారత వాతావరణ శాఖ మిగిలిన ప్రాంతాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన క్రమం కనిపిస్తోంది. ఈ వాయుగుండం కాస్త మరింత బలపడే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న క్రమం. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి, ఆ రిపోర్ట్ని నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఏముంటుంది అనేది ఒకసారి ఆ రిపోర్ట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. పశ్చిమ మధ్య మరియు దాని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఈ రోజు అంటే అక్టోబర్ 2, 2025 ఉదయం 8:30 అదే ప్రాంతంపై కేంద్రీకృతమై ఉంది. గోపాల్పూర్కు ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, కళింగపట్నం తూర్పున 170 కిలోమీటర్లు, పూరీకు దక్షిణంగా 200 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 250 కిలోమీటర్లు మరియు పారాదీప్కు దక్షిణ నైరుతి దిశగా 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అక్టోబర్ 2 రాత్రి నాటికి ఉత్తర వాయు దిశగా కదులుతూ ఒడిశా మరియు దాన్ని ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాలను అంటే గోపాల్పూర్ మరియు పారాదీప్ మధ్య దాటే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు రాత్రికి తీరాన్ని తీరాలను ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాలను గోపాల్పూర్ ఆ తీరం దాటే అవకాశం అంటే ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా ఉంది. కాబట్టి ఈరోజు తీరం దాటే సందర్భంలో తీరాన్ని తాకే క్రమంలో కాస్త ఆ బీభత్సం ఉంటుంది. అలాగే తీరం దాటిన తర్వాత అంటే ఐ టచ్ అయిన తర్వాత కూడా కాస్త ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎన్ని గంటలకు ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందనేది మరి కాసేపటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గాలి వేగం ఏ స్థాయిలో ఉంది, విశాఖపట్నం మనం చూసాం హుదూద్ సందర్భంలో కూడా ఉదయం ఒక వాతావరణం ఉంటే మధ్యాహ్నం కాస్త గాలి తీవ్రత తగ్గింది. ఆ బ్రేక్ లాగా మాట్లాడుకున్న సందర్భం మళ్ళీ తిరిగి అదే వేగంతో గాలులు వీచాయి. అప్పుడు పూర్తిగా విధ్వంసం అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది డీటెయిల్గా రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శివరామకృష్ణ, ఈరోజు రాత్రికి తీరాన్ని దాటే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి తీరాన్ని తాకే క్రమంలో కావచ్చు, లేకపోతే తీరాన్ని దాటిన తర్వాత మరి కాస్త ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి విశాఖ మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. శివరామకృష్ణ, అయితే మరో 24 గంటలు తీరం దాటే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే తీరం దాటినప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే విశాఖపట్నం, అల్లూరు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం మొత్తం అన్ని ప్రాంతాల్లో అయితే ప్రస్తుతానికి అయితే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. మత్స్యకారులను అయితే మట్టికి వేటకు వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళదని చెప్తున్నారు. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా విశాఖపట్నం అంతా మేఘావృతం అయ్యి ఉంది. కానీ ఏ పరిస్థితుల్లో అయినా పెద్ద వర్షం పడే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో మొత్తం ప్రజలందరినీ అప్రమత్తం చేశారు ప్రభుత్వ రెవెన్యూ శాఖ. మొత్తం ఇప్పుడు ఎటువంటి వర్షం వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళందరినీ అప్రమత్తం చేసి మంచి గమ్యస్థానానికి అయితే మంచి కరెక్ట్ గా సేఫ్ జోన్ అంటే వీళ్ళందరినీ లోతట్టు ప్రాంతాల్లో సేఫ్ జోన్ లో పంపించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అలాగే మరో 24 గంటలు అయితే ఈ తీరం